హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 13th చాప్టర్ థర్మోడైనమిక్స్కి సంబంధించిన 8 మార్క్ ప్రశ్నలను చూద్దాం. బ్లూ ప్రింట్ ప్రకారం ఎగ్జామినేషన్కి 8 మార్క్ ప్రశ్నలు రావడం జరుగుతుంది. మొదటి ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఓకే, స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. మరియు హౌ హీట్ ఇంజిన్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ రెఫ్రిజిరేటర్. హీట్ ఇంజిన్కి రెఫ్రిజిరేటర్కి మధ్య డిఫరెన్సెస్ చెప్పమంటున్నారు. మొదటగా థర్మోడైనమిక్స్ యొక్క సెకండ్ లా స్టేట్మెంట్స్ను పరిశీలన చేద్దాం. ఇవి రెండు రకాలుగా కలవు. ఒకటి హీట్ ఇంజిన్ని సపోర్ట్ చేసే విధంగా, మరొకటి రెఫ్రిజిరేటర్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి. ఓకే, మొదటిది ఎవరు చెప్పారు అంటే కెల్విన్ మరియు ప్లాంక్ అనే శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ చూసే ముందు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. నేను ఒక రైలు ఇంజన్ని తీసుకుంటున్నాను. ఈ రైలుకు పెట్టెలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే బొగ్గుతో దీన్ని లోపల ఫర్నెస్లో బొగ్గు వేసి మండించడం జరుగుతుంది. సో అంటే హీట్ ఇస్తున్నాం. ఈ హీట్ సోర్స్ని యూజ్ చేసుకొని, మనం ఇచ్చినటువంటి హీట్ సోర్స్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తుంది, ఇది ముందరికి మెకానికల్ ఎనర్జీ పరుగులు పెడుతుంది అనమాట. అంటే వర్క్ జరుగుతుంది. ఈ ఇచ్చిన మొత్తం హీట్ వర్క్ డన్నే జరుగుతుందా అంటే అలా కాకుండా కొంత ఏమవుతుంది, వేస్టేజ్ రూపంలో సరౌండింగ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అంటే మనం ఇచ్చిన వర్క్ ఏదైతే హీట్ ఎనర్జీ ఉందో అది కంప్లీట్గా వర్క్ డన్గా మారదు, ఎంతో కొంత సరౌండింగ్స్కు వెళ్ళిపోతుంది అనేది చెప్పడమే దీని యొక్క ఈ డెఫినేషన్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, చూద్దాం. కెల్విన్ ప్లాంక్స్ స్టేట్మెంట్. ఓకే, నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ whose result is the absorption of heat. సోర్స్ నుంచి మనం ఏదైతే హీట్ని అబ్జర్వ్ చేస్తామో ఆ హీట్ అన్నమాట. ఫ్రమ్ సోర్స్. ఇదేం కాదు అంటే కంప్లీట్గా వర్క్ డన్గా మారలేదు. అండ్ కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. ఓకే, ఆ ఎగ్జాంపుల్తో మనము సింక్రనైజ్ చేసుకోవచ్చు. ఏ విషయాలు అంటే అబ్జర్వ్ చేసిన హీట్ అనేది కంప్లీట్గా వర్క్ డన్గా మారలేదు అని కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. మరొక స్టేట్మెంటు క్లాసియస్ స్టేట్మెంటు. ఇది రిఫ్రిజిరేటర్ని సపోర్ట్ చేసే విధంగా. ఓకే, ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. మనం ఒక రెఫ్రిజిరేటర్ని ఇమాజిన్ చేద్దాం. ఇందులో డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉంచే ప్రయత్నం చేద్దాం. ఓకే, వాటర్ బాటిల్ సరౌండింగ్ టెంపరేచరు ఉదాహరణకి 40 degrees సెంటిగ్రేడ్ ఉంది. బాటిల్ ఒక 30 degrees సెంటిగ్రేడ్ ఉంది. నేను దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి నేను 0 degrees సెంటిగ్రేడ్ వద్దకు ఇది కన్వర్ట్ కావాలని కోరుకుంటున్నా. సాధారణంగా హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది అని అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి. ఎలా అయితే మనం ఒక ఎత్తైన ప్రదేశాన్ని ఊహిస్తే ఇక్కడ పడిన వాటర్ అంతా కూడా కిందకి ఎలా అయితే ఫ్లో అవుతుందో హీట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఆ విధంగా హీట్ అనేది ఫ్లో అవుతుంది. కానీ అదేవిధంగా కోల్డ్ బాడీ నుంచి హీట్కి కింద నుంచి పైకి వాటర్ ఫ్లో జరగాలంటే సాధారణంగా సాధ్యమవుతుందంటే సాధ్యం కాదు. మనం అదే పనిగా ఎక్స్టర్నల్ సోర్స్ ఏదైనా మోటార్ లాంటిది పెట్టి పైకి లిఫ్ట్ చేస్తే తప్పితే సాధారణ పరిస్థితిలో సాధ్యం కాదు. అలాగే ఇక్కడ బాటిల్ ఆల్రెడీ కూల్గా ఉంది. బాటిల్ ఆల్రెడీ తక్కువ టెంపరేచర్ ఉంది, సరౌండింగ్ ఎక్కువ టెంపరేచర్ ఉంది. సో ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ ఏం చేస్తుంది,
ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని అంతకన్నా ఎక్కువ హీట్ ఎనర్జీ ఉన్న కాడికి అది సెండ్ చేయాలి. అంటే ఇలాంటి పరిస్థితి అనమాట, వాటర్ కింద నుంచి పైకి పంపేలాంటి పరిస్థితి. 30 నుంచి 0 వరకు హీట్ని లాగేసుకొని అది 40 వద్ద ఉన్న హీట్ ఎనర్జీకి సెండ్ అవుట్ చేయాలి. ఇది మైండ్లో పెట్టుకొని డెఫినేషన్ వినండి. సో అదంతకదే బాటిల్ 30 నుంచి 0కి కన్వర్ట్ కాదు. మనం బయట నుంచి ఎక్స్టర్నల్గా కొంత ఎనర్జీని యూజ్ చేయాలి అనేది, కొంత వర్క్ డన్ అనేది చేయాలి అనేది డెఫినేషన్. ఓకే, ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారంటే క్లాసియస్ చెప్పడం జరిగింది. క్లాసియస్ స్టేట్మెంట్ చూద్దాం. క్లాసియస్ స్టేట్మెంట్ని, నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ whose result in the transfer of heat from colder body to colder object, అంటే ఇక్కడ బాటిల్ అనమాట, కోల్డర్ ఆబ్జెక్ట్ టు ఏ హాటర్ ఆబ్జెక్ట్, అంటే సరౌండింగ్స్ అనమాట. మనం తీసుకునే ఎగ్జాంపుల్లో సరౌండింగ్స్. ఓకే, ఈ విధంగా సాధ్యం కాదు అనే స్టేట్మెంట్లు మనము చూడండి. పాసిబుల్ కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికి, కోల్డర్ ఆబ్జెక్ట్ నుంచి హాటర్ ఆబ్జెక్ట్కి హీట్ ఫ్లో అనేది సాధ్యం కాదు. సో ఇప్పుడు మనం రెండో క్వశ్చన్లోని రెండో విషయాలను గురించి, అంటే హీట్ ఇంజిన్ మరియు రెఫ్రిజిరేటర్ల డిఫరెన్సెస్ను పరిశీలన చేద్దాం. హీట్ ఇంజిన్ మరియు రెఫ్రిజిరేటర్ యొక్క డెఫినేషన్ను పరిశీలన చేద్దాం. ఓకే, హీట్ ఇంజిన్ యొక్క డెఫినేషన్ చూస్తే ఇక్కడ రెడ్ కలర్లో రాసేవి హీట్ ఇంజిన్కి సంబంధించి, బ్లూ కలర్లో రాసేవి రెఫ్రిజిరేటర్గా భావించండి. హీట్ ఇంజిన్కి సంబంధించి ఒకటో పాయింట్, హీట్ ఇంజిన్ అంటే ఏంటి అంటే ద డివైస్ విచ్ కన్వర్ట్ ద హీట్ ఎనర్జీ. మనము స్టీమ్ ఇంజిన్ గమనించాం కదా, ఈ స్టీమ్ ఇంజిన్ ఏం చేస్తుంది, మనం ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీని మెకానికల్ వర్క్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ హీట్ ఎనర్జీ అనేది ఇంటూ మెకానికల్ వర్క్, మెకానికల్ వర్క్గా కన్వర్ట్ చేస్తే అలాంటి డివైజ్ని ఏమంటామంటే ఈజ్ కాల్డ్ హీట్ ఇంజిన్. అలాంటి డివైజ్ను హీట్ ఇంజిన్ అంటాం. మరి రెఫ్రిజిరేటర్ అనేది ఏంటంటాం, రెఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది, ఒక బాడీ తన కూల్ డౌన్ చేస్తుంది, అంటే ఆల్రెడీ తనకన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్న కాడికి సెండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, చూద్దాం. రెఫ్రిజిరేటర్. ఓకే, రెఫ్రిజిరేటర్ ఎలాంటి డివైజ్ అంటే ద డివైస్ ఈజ్ హీట్ పంప్ ఇది హీట్ని ఏం చేస్తుంది, బయటికి పంప్ చేస్తుంది అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ హీట్ ఇంజన్కి రివర్స్. హీట్ ఇంజన్ హీట్ తీసుకొని మెకానికల్ ఎనర్జీ చేస్తుంది, ఇది హీట్ను బయటికి పంపే ప్రయత్నం చేస్తుంది, కాబట్టి దానికి రివర్స్ అన్నమాట. విచ్ ఈజ్ రివర్స్ ద హీట్ ఇంజన్. రివర్స్ ద హీట్ ఇంజన్ ఈజ్ కాల్డ్ రెఫ్రిజిరేటర్. ఓకే, హీట్ ఇంజన్కి సంబంధించి నెక్స్ట్ పాయింట్ రాద్దాం. ఓకే, దానికి సంబంధించి ఒక డయాగ్రామ్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. స్కీమాటిక్ డయాగ్రామ్.
స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ హీట్ ఇంజిన్. ఓకే, ఇక్కడ ఒక హీట్ సోర్స్ అనేది ఉంటుంది. మనము రైలు ఇంజన్లో రైలు బొగ్గు మండే కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం హీట్ సోర్స్గా భావించవచ్చు. ఓకే, సోర్స్నే హాట్ రిజర్వాయర్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది అనేది దీని ఉద్దేశం. దీన్ని హాట్ రిజర్వాయర్ అని కూడా అంటారు. హాట్ రిజర్వాయర్ అని కూడా అంటారు. సో ఇదేం చేస్తుంది అంటే మనకు వర్కింగ్ సబ్స్టెన్స్కు హీట్ ఎనర్జీని పాస్ చేస్తుంది. ఇక్కడ హీట్ ఇంజన్లో ఈ రైల్ ఎగ్జాంపుల్లో వర్కింగ్ సబ్స్టెన్స్ ఎవరు అని అంటే కోల్ అనమాట, బొగ్గు. అలా కాకుండా మనం నడిపే బండ్లు అనుకోండి పెట్రోల్, అదే కార్లు అయితే డీజిల్. ఇవి హీట్ ఇంజన్లో వర్క్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, వర్కింగ్ సబ్స్టెన్స్. సో వర్కింగ్ సబ్స్టెన్స్కి హీట్ ఎనర్జీని Q1 అనే హీట్ ఎనర్జీని సప్లై చేస్తుంది. మొత్తం హీట్ ఎనర్జీ వర్కడానికి యూజ్ అవుతుందా అంటే కొంత భాగం వర్కడానికి యూజ్ అవుతుంది, కొంత భాగము పని చేస్తుంది, కొద్ది భాగము ఏమవుతుంది, ఇది సరౌండింగ్స్కి డిసిపేట్ అవుతుంది. దీన్నే సింక్ అని అంటాం అన్నమాట. దీన్ని సింక్ లేదా కోల్డ్ రిజర్వాయర్ అని అంటారు, ఆర్ కోల్డ్ రిజర్వాయర్. ఓకే, ఇది అనమాట దీని డయాగ్రాము. అదేవిధంగా రెఫ్రిజిరేటర్కి సంబంధించిన డయాగ్రామ్ని మనం చూద్దాం. స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ రెఫ్రిజిరేటర్. ఇక్కడ యాక్చువల్ ఎగ్జామినేషన్లో పక్కన రాస్తే బాగుంటుంది. సో ఇక్కడ రాసే క్రమంలో అలాంటి వెసులుబాటు లేదు కాబట్టి పైన కింద రాస్తున్నాం. డయాగ్రామ్ ఆఫ్ రెఫ్రిజిరేటర్. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ దానికి రివర్స్ ప్రాసెస్. మనం ఎక్కడైతే వస్తువును ఉంచుతామో అది సింక్ అనమాట. మనం ఇది ఫ్రిడ్జ్ డబ్బా అని అనుకున్నాం, ఇందులో మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్లను ఉంచుతాం. ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ ఎవరు అని అంటే అమ్మోనియా లిక్విడ్ కానీ లిక్విడ్ ఇలాంటివి అనమాట. ఓకే, ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ అనే రాద్దాం మనం. ఓకే, వర్కింగ్ సబ్స్టెన్స్ CFC, ఫ్రియాన్లు ఇవి వర్కింగ్ సబ్స్టెన్స్గా ఉంటాయి. సో సింక్ లేదా ఫ్రిడ్జ్ అనుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే దీంట్లోంచి, అంటే మనం బాటిల్ పెట్టినాము 30 కాడి ఉంది, 0 కాడి వరకు లాగేయాలంటే సింక్లోంచి హీట్ ఎనర్జీని లాగుతాం, Q2 హీట్ ఎనర్జీని తీసుకుంటాం. ఇలా తీయాలంటే ఊరికెల్లా వచ్చేస్తుందా, రాదు. మనం ఎక్స్టర్నల్గా ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నాం. సో ఎక్స్టర్నల్గా వర్క్ చేయాలి. సో వర్కింగ్ సబ్స్టెన్స్ మీద వర్క్ జరగాలి. ఓకే, వర్క్ జరిగితే ఈ మొత్తం అంటే సింక్ నుంచి మనం లాక్కునేది ఎలక్ట్రిసిటీ ద్వారా వర్క్ జరిగినప్పుడు కొంత హీట్ జనరేట్ అయితే ఆ హీటు లేదా వర్క్ ఈ మొత్తం కూడా బయటికి సరౌండింగ్స్కి లేదా హీట్ సోర్స్కి సెండ్ అవుట్ చేస్తాం. ఇది Q1 అనమాట. సో ఇక్కడ ఈక్వేషన్ని మనం గమనిస్తే ఒకసారి గమనించండి. Q2 అనే హీట్ ఎనర్జీ మరియు W అనే హీట్ ఎనర్జీ రెండు కలిసి Q1కు సమానం. ఈ నుంచి మనం Wని ఎక్స్ట్రాక్ట్ చేస్తే W = Q1 - Q2 అవుతుంది. ఇక్కడ కూడా మనం అలాంటి ఈక్వేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ Q2 అనే ఎనర్జీ సింక్లోకి వెళ్తుంది అని అనుకుంటే, ఓకే, Q2 అనేది వెళ్తుంది అనుకుంటే మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ Q1, దీనికి W అంత పని జరుగుతుంది మరియు Q2 అంతా సింక్కు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కూడా W = ఏమవుతుంది అంటే Q1 - Q2 అవుతుంది.
ఓకే, నెక్స్ట్ పాయింట్ డిఫరెన్స్లో నెక్స్ట్ పాయింట్ని రాద్దాం. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం పాయింట్లన్నీ కూడా రాయడం జరుగుతుంది. సో ఈ హీట్ ఇంజిన్కి సంబంధించిన థర్డ్ పాయింట్ రాయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైతే చూసినామో సోర్స్ నుంచి వర్కింగ్ సబ్స్టెన్స్ మీద కొంత వర్క్ జరుగుతుంది, మరియు కొంత హీట్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది, సింక్కు వెళ్ళిపోతుంది అనేది ఏదైతే ఉందో ఆ పాయింట్ను రాసే ప్రయత్నం చేద్దాం. ద వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జార్బ్, ఇక్కడ బొగ్గు అయితే బొగ్గు, పెట్రోల్ అయితే పెట్రోల్, అదేం చేస్తుంది హీట్ ఎనర్జీని బొగ్గు అబ్జార్బ్ చేసుకొని వేడి అబ్జార్బ్ చేసుకొని హీట్ ఎంత హీట్ అంటే Q1 జౌల్స్ అనమాట. ఫ్రమ్ సోర్స్ నుంచి తీసుకొని కొంత భాగం అండ్ సమ్ పార్ట్ లేదా పార్ట్ ఆఫ్ ఇట్ కన్వర్ట్ టు వర్క్ డన్. కొద్ది భాగం ఏం జరుగుతుంది, పనిగా మారుతుంది లేదా మెకానికల్ వర్క్గా మారుతుంది, ఆర్ వర్క్ డన్ ఆర్ మెకానికల్ వర్క్. దీనికి సంబంధించి హీట్ ఇంజిన్కి సంబంధించి 4వ పాయింట్ కూడా రాద్దాం. ఆ మిగిలిన హీట్ ఏమవుతుంది, ఆ రిమైనింగ్ హీట్ అనేది సింక్కి వెళ్తుంది కదా, ఆ పాయింట్ని కూడా రాద్దాం. ద రిమైనింగ్ హీట్ ఎంతది Q2 జౌల్స్ అన్నమాట, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు సింక్ లేదా సరౌండింగ్స్ వెళ్ళిపోతుంది. ఈ హీట్ ఇంజిన్కి సంబంధించి రెఫ్రిజిరేటర్లో ఉన్న డయాగ్రామ్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ఇక్కడ సింక్ నుంచి మనం హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తాం, అలా అబ్జర్వ్ చేయడానికి ఎక్స్టర్నల్గా వర్క్ చేయాలా, ఈ రెండింటిని కలుపుకొని మనకు సోర్సుకు హీట్ ఎనర్జీ సెండ్ చేస్తాం. సో ఇదే విషయాన్ని మనము ఇక్కడ రెఫ్రిజిరేటర్కి సంబంధించిన పాయింట్లలో రాసే ప్రయత్నం చేద్దాం. రెఫ్రిజిరేటర్లో 3వ పాయింట్ సంబంధించి ద వర్కింగ్ సబ్స్టెన్స్ అమోనియం లిక్విడ్ లాంటివి సబ్స్టెన్స్ అబ్జార్బ్ Q2 జౌల్స్ ఆఫ్ హీట్. ఎక్కడి నుంచి, సోర్స్ నుంచి, సింక్ నుంచి అన్నమాట. ఫ్రమ్ సింక్ వెన్, ఎప్పుడు ఊరికల్లా తీసుకుంటుందా, సింక్ నుంచి తీసుకోలేదన్నమాట, ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి. వెన్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సిస్టమ్ లేదా వర్కింగ్ సబ్స్టెన్స్ మీద పని చేసినప్పుడే తీసుకోగలుగుతుంది. ఓకే, ఇలా తీసుకున్నాక మిగిలిపోయినటువంటి ఇప్పుడు ఈ హీట్ ఎనర్జీ ఏమవుతుంది, సింక్ నుంచి వచ్చింది, ఎక్స్టర్నల్గా మనం వర్క్ చేయడం వల్ల కొంత జనరేట్ అయిన హీట్ ఎనర్జీ రెండింటి కలిపి సోర్స్కు సెండ్ చేయాలి. సో ఫైనల్లీ ద వర్కింగ్ సబ్స్టెన్స్ transferred Q1 joules of heat to the source. ఓకే, ఇవి డయాగ్రామ్ నుంచి మనం ఇంజన్కి సంబంధించి మరియు రెఫ్రిజిరేటర్కి సంబంధించి. నెక్స్ట్ హీట్ ఇంజన్కి సంబంధించి ఓకే, వర్క్ డన్ ఎంత ఏమవుతుందో చూద్దాం. 5వ పాయింట్ హీట్ ఇంజన్కి సంబంధించి ఆల్రెడీ మనము ఇక్కడే డయాగ్రామ్ కార్డ్నే రాసినాం. వర్క్ డన్ ఏమవుతుంది చూడండి, వర్క్ డన్ Q1 మైనస్ Q2 అవుతుంది.
సో వర్క్ డన్ బై ద సిస్టమ్, ఇక్కడ సిస్టమ్కి హీట్ ఎనర్జీ ఇవ్వడం వల్ల సిస్టమ్ లేదా వర్కింగ్ సబ్స్టెన్స్ వర్క్ చేస్తుంది. కాబట్టి ఏమన్నట్లా అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్, వర్క్ డన్ సిస్టమ్ వల్ల జరిగిన పని. వర్క్ డన్ బై ద సిస్టమ్ ఎంత అంటే W ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చిందంటే Q1 అనే హీట్ ఎనర్జీ ఇస్తాం, కొంత భాగం వర్క్ డన్ జరుగుతుంది, కొంత భాగం సింక్కి వెళ్ళిపోతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే వర్క్ డన్ ఈ విధంగా మనకు రావడం జరిగింది. సో అదేవిధంగా రెఫ్రిజిరేటర్లో మనకు వర్క్ డన్ కానీ గమనిస్తే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఇక్కడ బై ద సిస్టమ్ కదా, ఇక్కడ ఆన్ ద సిస్టమ్. ఎందుకో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎక్స్టర్నల్గా వర్క్ చేయకుంటే మనకు సింక్ నుంచి సోర్సుకు హీట్ ఎనర్జీ రాదు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే సోర్స్ నుంచి సింక్ నుంచి వచ్చిన హీట్ ఎనర్జీ మరియు వర్క్ డన్ రెండు చేస్తే అది Q1కి అందిందనమాట. సో W ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. రెండు కూడా టెక్నికల్గా మ్యాథమెటికల్గా రెండు ఈక్వేషన్ చూడడానికి ఒకటే ఉన్న ఇంటర్నల్ ఆపరేషన్ డిఫరెంట్ అనేది మనం గుర్తించాలి. ఇక్కడ వర్క్ డన్ బై ద సిస్టమ్, ఇక్కడ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అనే విషయాలు మనము గుర్తించాలి. నెక్స్ట్ హీట్ ఇంజన్కి సంబంధించిన సబ్స్టెన్స్, ఒక హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియెంటీ ఎంత బాగా అది పనిచేస్తుంది అనే విషయాన్ని ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఎనర్జీ అనే విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ దీన్ని ఈటా అనే సింబల్తో చూపిస్తామన్నమాట. ఈటా ఈక్వల్ టు వర్క్ డన్ బై ద సిస్టమ్, W అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే సిస్టమ్ వల్ల జరిగిన పని అని. యాక్చువల్లీ ఇది సిస్టమ్ బొగ్గు అనేది వర్కింగ్ సబ్స్టెన్స్ ఇక్కడ. నెక్స్ట్ హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సోర్స్ నుంచి అబ్జార్బ్ చేసిన హీట్ ఎనర్జీ అన్నమాట. ఓకే, హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సోర్స్. సో ఈటా ఈక్వల్ టు W అంటే ఎంత అనేది మనం ఇక్కడ సింప్లిఫై చేయడం జరిగింది. చూడండి ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. సో Q1 మైనస్ Q2 బై Q1. సో ఫర్దర్గా మనము ఎల్సిఎంని కూడా స్ప్లిట్ చేస్తే Q1 బై Q1 మైనస్ Q1 బై Q1 ఏమవుతుంది, 1 అవుతుంది. Q2 బై Q1. ఓకే, దీని వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఆల్వేస్ లెస్ దాన్ ఉంటుంది అన్నమాట. ఇది 1 కావాలి అంటే ఏమవ్వాలంటే Q2 0 కావాలి. Q2 0 అయిన సందర్భంలో మ్యాక్సిమం అవుతుంది. అంటే మనం ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీ అనేది వర్క్ డన్ మాత్రమే జరగాలి తప్పితే సరౌండింగ్స్కి డిసిపేట్ అనేది కావద్దు. అప్పుడు కంప్లీట్గా 100% వర్క్ డన్ జరిగినట్టు, అప్పుడు దాని ఎఫిషియెంటీ 1 ఉంటుంది. సో కానీ అలా పాజిబుల్ అవుతుందా అంటే అలా ఎప్పటికీ పాజిబుల్ కాదు, ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి 1 మైనస్ ఎంతో కొంత అంటే 1 కన్నా వాల్యూ తక్కువనే అనమాట. సో ఇక్కడ 8th పాయింట్గా దీనికి సంబంధించిన 8th పాయింట్గా మనం ఏం రాయొచ్చు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజన్ లేదా కోఎఫిషియంట్ ఆఫ్ ఇంజన్ ఈటా ఆల్వేస్ లెస్ దాన్ 1, ఆల్వేస్. ఓకే, అదేవిధంగా రెఫ్రిజిరేటర్కి సంబంధించి 7th పాయింట్ 8th పాయింట్ రాసే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ రెఫ్రిజిరేటర్ యొక్క పనితీరు అది మంచిగా పనిచేస్తుంది, మంచిగా కూల్ డౌన్ చేస్తుంది అని అంటే అలా పారామీటర్ని ఏమంటాము అంటే దాన్ని పర్ఫార్మెన్స్ అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్కు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దీన్ని ఆల్ఫా అనే సింబల్తో చూపించడం జరుగుతుంది. ఆల్ఫా అంటే హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సింక్. ఓకే, Q2 హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ సింక్ అన్నమాట. సింక్ నుంచి అబ్జర్వ్ చేసిన హీట్ బై వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే W అన్నమాట. ఆన్ ద సిస్టమ్. ఓకే, ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు Q2 బై W ఈక్వల్ టు రెఫ్రిజిరేటర్లో W ఈక్వల్ టు ఏమో గమనించండి, W ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. సో Q1 మైనస్ Q2. దీని వాల్యూ రెఫ్రిజిరేటర్లో ఈటా వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అనమాట. 1 కన్నా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి ఎక్స్టర్నల్గా వర్క్ జరగనప్పుడే ఇది 1కి సమానం అవుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండదు కదా. ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్గా వర్క్ చేస్తేనే మనకు బయటికి హీట్ని సెండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి ఆల్ఫా వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1, ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. సో ఇది 8th పాయింట్. ఈ విధంగా ఇక్కడ ఏదైతే రాసామో దీనికి సంబంధించిన నోట్స్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పరిశీలన చేయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. ఈ చాప్టర్లోని మరొక ముఖ్యమైన 8 మార్క్ ప్రశ్నలను పరిశీలన చేద్దాం. ఓకే, అదేంటంటే ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంది? డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్ యొక్క వర్కింగ్. ఒప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫిషియన్సీకి సంబంధించి ఒక ఈక్వేషన్ రాబట్టడం అన్నమాట. సో మొదటగా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం. రివర్సిబుల్ పేరులోనే రివర్స్ అవ్వగలిగిన ప్రాసెస్ అన్నమాట. ఉదాహరణకి వాటర్ తీసుకొని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఫ్రిడ్జ్లో పెట్టినాం, ఐస్గా మారింది. తిరిగి బయటికి తీసాం, కాసేపటికి మళ్ళీ వాటర్గా మారిందనమాట. అంటే మనం ఎక్స్టర్నల్గా సరౌండింగ్స్ కానీ సిస్టాన్ని కానీ ఏమీ డిస్టర్బ్ చేయకుండా దాని ఒరిజినల్ స్టేట్కి కానీ రీట్రేస్ చేయగలిగితే అలాంటి వాటిని ఏమంటామంటే రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ డెఫినేషన్ రాద్దాం. రివర్సిబుల్ ప్రాసెస్. సో ఇఫ్ the process can be retraced, దాని ఒరిజినల్ పొజిషన్ కానీ మనం రీట్రేస్ చేయగలిగితే, రీట్రేస్డ్ బ్యాక్ such that both system and surroundings return to their original state. Original states with no changes anywhere.
ఎలాంటి చేంజెస్ లేకుండా సిస్టంలో కానీ సరౌండింగ్స్లో కానీ ఎలాంటి చేంజెస్ లేకుండా ఒరిజినల్ పొజిషన్ గాన రీట్రేస్ కాగలిగితే అలాంటి వాటిని రివర్సిబుల్ అని అంటాం. ఓకే, ఒక నమూనాకి ఒక 2 ఎగ్జాంపుల్స్ కానీ మనం తీసుకుంటే ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అన్నమాట. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాటరుగా మారగలదు, ఐస్గా మారగలదు, మిగిలిన స్టేట్లు ఏమీ ప్రభావం కాకుండానే. మరొక ఎగ్జాంపుల్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. సేమ్ ఇదే విధంగా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాటర్ స్టీమ్ వేపర్ పొజిషన్లో మరియు వాటర్ పొజిషన్లో మార్పు గురవ్వడం సరౌండింగ్స్కి సిస్టానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. వాస్తవంగా మాట్లాడాలంటే ఎలాంటి రివర్సిబుల్ ప్రాసెస్లు అనేటివి ఈ నేచర్లో ఎగ్జిస్ట్ కావు. ఎంతో కొంత మనము ఎక్స్టర్నల్గా సరౌండింగ్స్ మీద ప్రభావం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ని చూద్దాం. irreversible process, the process that cannot be retraced, ముందులాగా రాలేకపోవడం అన్నమాట. రీట్రేస్డ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇన్ రివర్స్ మేనర్ ఈజ్ కాల్డ్ an irreversible ప్రాసెస్. ఓకే, ఈ యూనివర్స్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే అని మనం చెప్పచ్చు అన్నమాట. ఓకే, దాదాపు అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం చూస్తే వర్క్ డన్ అగైనెస్ట్ ద ఫ్రిక్షన్. ఉదాహరణకి ఓ టేబుల్ పైన ఓ డస్టర్ని తీసుకున్నాం. ఈ డస్టర్ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మూవ్ చేసినాం, అంటే కొంత వర్క్ డన్ చేసినాం. ఇలా మూవ్ అయ్యేటప్పుడు టేబుల్ టెంపరేచర్ కాస్త ఇంక్రీజ్ అయింది మరియు డస్టర్ యొక్క టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఫైనల్లీ ఇక్కడికైతే చేరుకునేది. ఇప్పుడు టేబుల్ కూల్ డౌన్ అయింది మరియు డస్టర్ కూడా కూల్ డౌన్ అయింది, అంటే ఒరిజినల్ పొజిషన్కి వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇవి కూల్ డౌన్ అవుతున్నాయంటే ఇది కూడా వర్క్ డన్ యువతలకి ఇలా వచ్చేయాలి కదా. అలా వస్తుందా, అలా పాజిబిలిటీ ఉందా అంటే అలా పాజిబిలిటీ లేదు. ఫ్రిక్షన్కి అగైనెస్ట్గా చేసిన వర్క్ డన్ అనేది ఇర్రివర్సిబుల్, అది అలా వెళ్ళిపోతుంది తప్పితే ఫ్రిక్షన్ వల్ల ఏర్పడిన టెంపరేచర్ నార్మల్ అయితే వర్క్ డన్ మళ్ళీ రివర్స్లో జరగదు, అలా జరగదు అనమాట. సో ఒకటో ఎగ్జాంపుల్, వర్క్ డన్ అగైనెస్ట్ ద ఫ్రిక్షన్, ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అన్నమాట. మరొకటి చూద్దాం. ఏదైనా ఒక గ్యాస్ ఛాంబర్ని తీసుకున్నాం. ఓకే, 2 బాక్సెస్గా తీసుకొని ఒక ఛాంబర్లో ఏముందంటే గ్యాస్ ఉంది. సో ఈ ఛాంబర్కి ఒక హోల్ చేద్దాం, ఒక రంధ్రం ఉంచేసి ఏమవుతుందంటే ఈ గ్యాస్ యువతలకి డిఫ్యూజ్ అవుతుంది, కాసేపటికి అవతలకి వెళ్తుంది. సో ఇలా డిఫ్యూజ్ అయిన గాలి మళ్ళీ రివర్స్ అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రివర్స్ అనేది కాదనమాట. లేదు, ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఏదైనా సరే సెంటు బాటిల్తో సెంటు కొట్టుకుంటూ ఉంటాం. వన్స్ సెంటు కొట్టేసుకున్నాం, ఆ డిఫ్యూజ్ అయినటువంటి ఎయిర్ తిరిగి ఆ బాటిల్లోకి అదంతకు అది వెళ్ళగలుగుతుందా అంటే వెళ్ళదు. వెళ్ళి ఆ ప్రెజర్ సిచ్యువేషన్ ఎక్కువ ప్రెజర్ నుంచి తక్కువ ప్రెజర్కి వచ్చేసింది, తిరిగి ఎక్కువ ప్రెజర్కి ఆటోమేటిక్గా వెళ్ళగలుగుతుందా, అలా పాజిబిలిటీ ఉందా అంటే లేదు. సో డిఫ్యూజన్ ఆఫ్ ఎయిర్ అనేది ఒక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అనేది కూడా
ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు కార్నాట్ ఇంజన్ గురించి నేర్చుకున్నాం. ఏదైనా ఒక ఇంజన్ తీసుకుంటే దాని ద్వారా ప్రొడ్యూస్ చేసే హీట్ ఎనర్జీ వర్కింగ్ సబ్స్టెన్స్లో మనం హీట్ చేసి దాని సహాయంతో మనం ఏం చేస్తాం, మెకానికల్ వర్క్ చేసుకుంటాం. అయితే హీట్ ఎనర్జీ లాస్ కాకుండా కంప్లీట్గా వర్క్ డన్ చేపించచ్చా, కంప్లీట్గా మెకానికల్ వర్క్గా మార్చచ్చా అంటే సాధ్యం కాదని మనం ముందు క్వశ్చన్లోనే నేర్చుకున్నాం. మరి ఎంత మేరకు గరిష్టంగా సాధ్యమవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫ్రెంచ్ శాస్త్రవేత్త కార్నాట్ ఒక ఐడియల్ సిచ్యువేషన్స్ను ఇమాజిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో 4 స్టెప్స్ గలవు. అవేంటి అనేది మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. సో కార్నాట్ ఇంజన్ అనేది 2 టెంపరేచర్ డిఫరెన్సెస్ మధ్యలో పనిచేసేటువంటి ఒక ఇంజిన్ అన్నమాట. సో మొదటగా కార్నాట్ ఇంజన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. కార్నాట్ ఇంజన్ అనేది ఒక సాధారణంగా రివర్సబుల్ అనేది పాజిబుల్ కాదు, కానీ ఐడియల్ వర్కింగ్ సబ్స్టెన్స్, ఐడియల్ గ్యాస్ను వర్కింగ్ సబ్స్టెన్స్గా అన్ని క్వాసీ సంబంధమైనటువంటి ఒక ఐడియల్ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఎంత మేర ఒక ఇంజన్కి ఎఫిషియన్సీ పాజిబుల్ అవుతుంది. 100% అయితే పాజిబుల్ కాదు, మరి మ్యాక్సిమం ఎంత పాజిబుల్ అవుతుంది, ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది అనే అంశాన్ని వివరించడం జరుగుతుందన్నమాట. సో రివర్సిబుల్ ప్రాసెస్, ఇది ఒక రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ హీట్ ఇంజన్ ఇది ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. ఆపరేటింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్ is called కార్నాట్ ఇంజన్. ఇక్కడ వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్ అనేది కార్నాట్ సైకిల్ అంటాం. ఒక కంప్లీట్ జరిగితే దాన్ని కార్నాట్ సైకిల్ అని కూడా అంటాం. సో ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్గా ఏం తీసుకోవడం జరిగిందంటే an ideal gas of n moles is taken as working substance. ఇదేం చేస్తుందంటే 4 రకాల మార్పులకు లోనవుతుంది. అడియాబాటిక్ ప్రాసెస్లు, ఐసోథర్మల్ ప్రాసెస్లో మార్పు జరుగుతుంది. సో ఆ 4 సీక్వెన్సెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ద వర్కింగ్ సబ్స్టెన్స్, undergoes the following changes in sequence of steps. ఓకే, ఈ 4 స్టెప్స్ని తెలుసుకోబోయే ముందర మనము ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ హీట్ ఇంజిన్ ఎలా ఉంటుంది అనేది చూస్తే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇది క్వాసీ స్టాటిక్ ప్రాసెస్గా మనం తీసుకున్నాం. అంటే అన్నీ పర్ఫెక్ట్లీ ఐడియల్ కండిషన్స్ ఉంటాయి. సో ఇది సరౌండింగ్స్కి మరియు సిస్టానికి మధ్య పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అంటే సరౌండింగ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో మరియు ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఎగ్జాక్ట్లీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, సేమ్గా ఉంటుంది. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే
అడియాబాటిక్ ప్రాసెస్లో అసలు హీట్ ఎనర్జీ అనేది సిస్టానికి సరౌండింగ్స్కి ఎక్స్చేంజ్ కాదనమాట, నో ఎక్స్చేంజ్. కంప్లీట్గా కొంచెం కూడా ఎక్స్చేంజ్ కాదు. సో ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ కాదు. ఓకే, ఇదనమాట. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు హీట్ ఇంజిన్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే, హీట్ ఇంజిన్ ఎలా ఉంటుందో విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, తర్వాత గ్రాఫ్ గీద్దాం. ఓకే, మొదటగా కార్నాట్ ఇంజన్. ఇది అడియాబాటిక్ వాల్స్ కలిగినటువంటి ఒక పాత్ర. చుట్టూ అడియాబాటిక్ వాల్స్ ఉంటాయి, బట్ కింద భాగంలో మాత్రం ఐసోథర్మల్ ప్లేట్ ఉంటుంది. ఈ భాగం కూడా హీటు సరౌండింగ్స్కి ఎక్స్చేంజ్ కాగలదన్నమాట. సో మరియు ఒక పిస్టన్ ఉంటుంది. పిస్టన్ యొక్క లోపల ఒక వర్కింగ్ సబ్స్టెన్స్, అంటే ఐడియల్ గ్యాస్ అనేది చెప్పుకున్నాం కదా, ఒక వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది. పైన దిక్కు కొన్ని స్టోన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టోన్స్ పిస్టన్ని మనము ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. సో ఇనిషియల్గా దీని మీద ఉన్నటువంటి ప్రెజరు P1, వాల్యూమ్ V1 మరియు టెంపరేచరు T1. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే, దీన్ని ఒక T1 టెంపరేచర్ ఉన్న రిజర్వాయర్ మీద ఉంచుదాం. ఓకే, ఇది ఒకటో సిచ్యువేషన్, ఇనిషియల్ సిచ్యువేషన్. సో కింద వీక్కు ఐసోథర్మల్ ప్లేట్ ఉంటుంది. ఇక్కడ మనము ఎలాంటి రిజర్వాయర్ మీద ఉంచినామంటే T1 ఉన్నటువంటి సరౌండింగ్స్ టెంపరేచర్ T1 ఉన్న రిజర్వాయర్ మీద ఉంచడం జరిగింది. సో కొన్ని స్టోన్స్ రిమూవ్ చేస్తే ఏం జరుగుతుందంటే పిస్టన్ పైకి మూవ్ అవుతుంది. సో ఈ విషయాన్ని మనం ఇక్కడ కాస్త క్లీన్ చేసేసి చూద్దాం. ఓకే, పిస్టన్ పైకి మూవ్ అయింది. పిస్టన్ కాస్త పైకి మూవ్ అయింది అని అంటే పిస్టన్ మీద స్టోన్స్ తగ్గినాయంటే ఏం తగ్గినట్టు? ప్రెజర్ తగ్గినట్టు. రైజ్ అయిందంటే వాల్యూమ్ పెరిగినట్టు. సో ఇది అడియాబాటిక్ ఐసోథర్మల్ సిచ్యువేషన్ కాబట్టి సరౌండింగ్స్తో టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సరౌండింగ్స్తో టెంపరేచరు ఎగ్జాక్ట్లీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో దీని టెంపరేచర్ T1 కాబట్టి లోపల టెంపరేచర్ కూడా T1 ఉంటుంది. సో పర్ఫెక్ట్లీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో దీని యొక్క ప్రెజర్ P2 మారింది కదా, హైట్ పెరిగింది, మనం స్టోన్స్ తీసేసినాం. సో వాల్యూమ్ పెరిగింది V2, టెంపరేచర్ మాత్రం T1. ఎందుకంటే ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఎక్స్పాన్షన్ జరిగింది, రాళ్ళు తీసేయడం వల్ల పైకి జరిగింది. సో ఎక్స్పాన్షన్ జరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పాన్షన్ జరిగింది. సో నెక్స్ట్ కింద ఉన్నటువంటి ఈ ఐసోథర్మల్ ప్లేటుకు కింద భాగంలో అడియాబాటిక్ తొడుగు దొరుకుతాం. ఇది కింది భాగంలో ఐసోథర్మల్ తొడుగు కలదు. దీనికి ఏం చేస్తామంటే మనం అడియాబాటిక్ తొడుగును కింద వైపున అదనంగా యాడ్ చేయడం జరుగుతుంది. సో సరౌండింగ్స్కి టెంపరేచర్ ఎక్స్చేంజ్ జరగదు, హీట్ ఎక్స్చేంజ్ జరగదు. ఇప్పుడు కొన్ని స్టోన్స్, ఈ పిస్టన్ మీద ఉన్న కొన్ని స్టోన్స్ ఇంకా కొన్ని రిమూవ్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? హైట్ పెరుగుతుంది, అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది అన్నమాట. సో దాన్ని మనం చూపే ప్రయత్నం చేద్దాం. ఇంకొంత పైకి జరిపినాం, ఇంకొన్ని స్టోన్స్ తీసేసినాం, అదేమైంది? ఇంకొంత ఎక్స్పాన్షన్ జరిగింది. అయితే ఇక్కడ సరౌండింగ్స్ టెంపరేచర్ ఇలా ఇంటర్నల్గానే మార్పులు జరగడం వల్ల, ఇంటర్నల్గానే వాల్యూమ్ పెరగడం వల్ల, బయట నుంచి ఎట్లాంటి టెంపరేచర్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంటర్నల్గా టెంపరేచర్ ఏమవుతుంది? కొద్దిగా మార్పు అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటి యొక్క ప్రెజర్ P3, ఎందుకని ఇంకో కొన్ని స్టోన్స్ తీసేసినాం, ప్రెజర్ తగ్గింది, వాల్యూమ్ పెరిగింది V3, టెంపరేచర్ తగ్గింది T2కి వచ్చింది. సో T2, సో టెంపరేచర్ అనేది మార్చింది. ఇదే అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే, ఇది రెండో సిచ్యువేషన్, ఇది మూడో సిచ్యువేషన్. ఇప్పుడు కొన్ని కింద ప్లేట్ తీసేసి కొన్ని స్టోన్స్ను యాడ్ చేద్దాం. సో
నాలుగో సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే కింద ప్లేట్ అనేది రిమూవ్ చేసేస్తాం బై ద డిఫాల్ట్ థర్మల్ ప్రాసెస్ జరగడానికి, ఐసోథర్మల్ ప్రాసెస్ జరగడానికి అనుకూలంగా ఉంచాం. అయితే పైన దిక్కు ఏం చేసామంటే ఇప్పుడు స్టోన్స్ యాడ్ చేసినాం. సో కింద దిక్కు రిజర్వాయర్ T2 టెంపరేచర్, ఇప్పుడు న్యూ టెంపరేచర్ T2 కదా, కాబట్టి మనం కూడా T2 టెంపరేచర్ ఉన్న రిజర్వాయర్ మీద ఇక్కడ ఉంచడం జరిగింది T2 టెంపరేచర్ వద్ద. సో కంప్రెషన్ జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, కంప్రెషన్ జరిగింది. సో దీని యొక్క వాల్యూలు ఇప్పుడు మనం గమనిస్తే ప్రెజర్ P4, ప్రెజర్ పెరిగింది, వాల్యూమ్ తగ్గింది V4, టెంపరేచర్ మాత్రం T2. ఎందుకని లోపల సిస్టమ్ యొక్క టెంపరేచర్ T2, సరౌండింగ్ టెంపరేచర్ కూడా T2 పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి ఐసోథర్మల్ ప్రాసెస్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ కింద దిక్కు ప్లేటును మూసేసి మళ్ళీ స్టోన్స్ పెంచుదాం, మళ్ళీ కంప్రెషన్ చేద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫైనల్లీ ఇలాంటి స్థితికి మళ్ళీ రావడం జరుగుతుంది. దాని యొక్క ప్రెజర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1కి అది పెరగడం అనేది జరుగుతుంది. ఇలా T1 టెంపరేచర్కి వస్తుంది. సో ఈ విధంగా సైక్లిక్ ప్రాసెస్ అనేది కార్నాట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మొత్తం సినారియోను మన గ్రాఫ్ రూపంలో చూపే ప్రయత్నం చేద్దాం. సో గ్రాఫ్ టెంపరేచర్కి మరియు వాల్యూమ్కి గ్రాఫ్ గీద్దాం. పైన ఉన్న సిచ్యువేషన్లన్నీ కూడా ఒకసారి మళ్ళీ కావాలంటే గమనించండి. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ప్రెజర్ను, వై యాక్సిస్ మీద వాల్యూమ్ను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ డయాగ్రామ్ నుంచి రెండో డయాగ్రామ్కి వచ్చే క్రమంలో ఫస్ట్ ఇనిషియల్గా ఉన్నటువంటి పారామీటర్లు P1, ఓకే, ఇనిషియల్గా ఎంతో కొంత ప్రెజర్ ఉంది P1, వాల్యూమ్ V1 ఉంది, టెంపరేచర్ T1 ఉంది. అక్కడి నుంచి రెండో సందర్భానికి ఏం జరిగింది అంటే ఎక్స్పాన్షన్ జరిగింది, కొంత పెరిగింది. గమనించండి, కొంత వాల్యూమ్ పెరిగింది. సో ఎక్స్పాన్షన్ జరిగింది. మన గ్రాఫ్లో వాల్యూమ్ పెరిగింది అని చూపాలంటే ఇలా మూవ్ కావాలన్నా అంటే ఇలా మూవ్ కావాలి. సో ఇలా మూవ్ కావాలి. కాబట్టి వాల్యూమ్ పెరిగింది. మరియు ప్రెజర్ ఏమైంది, ప్రెజర్ తగ్గింది. చూడండి, ప్రెజర్ పైన స్టోన్స్ తీసేసినామంటే ప్రెజర్ తగ్గింది అంటే ఇలా మూవ్ కావాలన్నా అంటే కిందకు మూవ్ కావాలి. సో వాల్యూమ్ పెరిగిందంటే లెఫ్ట్కు మూవ్ కావాలి, ప్రెజర్ తగ్గిందంటే డౌన్కు మూవ్ కావాలి. సో ఇక్కడ మనం డాట్ పెట్టడం జరిగింది. సో దీన్ని ఇలా చూపిద్దాం. సో ఇక్కడ P2, V2 టెంపరేచర్ మాత్రం చేంజ్ లేదు, ఎందుకంటే ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి. నెక్స్ట్ రెండో డయాగ్రామ్ నుంచి మూడో డయాగ్రామ్కి వచ్చేటప్పటికి మనం ఏం చేసినాం, ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ చేసినాం. మళ్ళీ కొన్ని స్టోన్స్ తీసేసినాం, ఎక్స్పాన్షన్ జరిగింది. అయితే టెంపరేచర్లో డిఫరెన్స్ వచ్చింది. సో ఇక్కడ కూడా ప్రెజర్ అనేది తగ్గింది, స్టోన్స్ తీసేసినాం కాబట్టి ప్రెజర్ తగ్గింది, అంటే డౌన్కి వచ్చినాం. వాల్యూమ్ పెరిగింది. సో ప్రెజర్ తగ్గింది అంటే కిందకి రావాలా, వాల్యూమ్ పెరిగిందంటే లెఫ్ట్కి పోవాలి. సో ఈ రెండు కండిషన్స్ను ఒబే చేస్తూ నేను డాట్ మార్కును ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు మూవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మూవ్ అయింది. నెక్స్ట్ ఈ రెండు కూడా ఎక్స్పాన్షన్స్. నెక్స్ట్ మూడో డయాగ్రామ్ నుంచి నాలుగో డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఏం జరిగింది, స్టోన్స్ పెంచినాము, ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి కంప్రెషన్ జరిగింది, అంటే వాల్యూమ్ తగ్గింది. గమనించండి, ఇక్కడ వాల్యూమ్ తగ్గింది, ప్రెజరు పెరిగింది, టెంపరేచర్ మాత్రం సేమ్ అలానే ఉంది. సో ఇక్కడ మారినాక మనం ప్రెజర్ టెంపరేచర్లు చెప్పలేదు కదా, ప్రెజర్ P3, వాల్యూమ్ V3, టెంపరేచర్ మాత్రం T2. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే కంప్రెషన్ జరిగింది, అంటే వాల్యూమ్ ఏం కావాలి, వాల్యూమ్ తగ్గాలి, అంటే ఇలా మూవ్ కావాలి. మరియు ప్రెజర్ పెరిగింది, అంటే ఇలా మూవ్ కావాలి, పైకి మూవ్ కావాలి. సో ఈ రెండు కండిషన్లు ఒబే చేస్తూ నేను ఒక డాట్ను ఇక్కడ ఉంచుకోవడం జరిగిందనమాట. సో గమనించండి, ఇక్కడ వాల్యూమ్ అనేది వాల్యూమ్ తగ్గింది మరియు
ప్రెజర్ పెరిగింది. ఇక్కడికి వచ్చినాక దీని యొక్క పారామీటర్లు కానీ మనం రాస్తే P4 V4 T2 టెంపరేచర్ మాత్రం T2నే. ఫైనల్లీ మళ్ళీ మనం ఏం చేసినామంటే మళ్ళీ అడియాబాటిక్ ప్లేట్ తొడిగి మళ్ళీ స్టోన్స్ కానీ పెంచితే మరీ కంప్రెషన్ జరుగుతుంది. ఫైనల్లీ ఒరిజినల్ పొజిషన్కి అది రీచ్ అవుతుంది. సో ఒరిజినల్ పొజిషన్కి రీచ్ అయితే దాని గ్రాఫ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. సో మొత్తం మీద ఇక్కడ ఈ ప్రాసెస్ ఐసోథర్మల్. ఇది కూడా ఐసోథర్మల్. గ్రీన్ కలర్లో ఉండేది అడియాబాటిక్ అన్నమాట. ఇది అడియాబాటిక్, ఇది కూడా అడియాబాటిక్. వీటికి సంబంధించి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు జరిగిన వర్క్ డన్లకు సంబంధించిన ఈక్వేషన్లు రాద్దాం. సో ఇనిషియల్గా మార్పు, దీని పేరు 1 అనుకున్నాం, దీని పేరు 2 అనుకున్నాం, దీని ప్రాసెస్ 3, ఈ ప్రాసెస్ 4. ఇలా ఇది ఒక సైకిల్ కంప్లీట్ అయినాక మళ్ళీ రెండో సైకిల్కి కొనసాగుతూ ఉంటుంది. మనం ఒక సైకిల్కి మాట్లాడుతున్నాం అన్నమాట. వర్కింగ్ సబ్స్టెన్స్ ఐడియల్ గ్యాస్ మీద ఇలా జరుగుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ 1 అంటే 1 నుంచి 2కి ప్రాసెస్ జరిగినప్పుడు. ఓకే, ఫస్ట్ కేసు వెన్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ ఫ్రమ్ ఎక్కడి నుండి ఎక్కడికి మారింది అని అంటే గమనించండి, వాల్యూస్ గమనించండి. P1 V1 T1 నుండి P2 V2 T1 వరకు మార్పు చెందిందనమాట. ఓకే, 1 to 2, ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1 to 2. ఓకే, దీనికి సంబంధించి వర్క్ డన్ ఏమవుతుంది అంటే వర్క్ డన్ ఇక్కడ వర్క్ డన్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఐసోథర్మల్గా జరిగితే ఎన్ఆర్టీ టెంపరేచర్ ఎలా ఉంది? ఫిక్స్డ్గా ఉంది. ఎన్ఆర్టీ న్యాచురల్ లాగార్థం ఆఫ్ ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్. న్యాచురల్ లాగార్థము ఇక టెంపరేచర్ T1 లాగ్ ఈని మనం LNగా రాస్తాం. ఫైనల్ వాల్యూమ్ V2, ఇనిషియల్ వాల్యూమ్ V1 అన్నమాట. ఇక్కడ ఇచ్చిన హీట్ ఎనర్జీ మొత్తం కూడా వర్క్ డన్గా మారుతుంది ఐసోథర్మల్లో. సో ఇంటర్నల్ ఎనర్జీ 0 అవుతుంది. థర్మోడైనమిక్ ఫస్ట్ లా ప్రకారం ఇచ్చిన హీట్ ఎనర్జీ అనేది కొంత ఇంటర్నల్ ఎనర్జీ కోసం మరియు వర్క్ డన్ కోసం జరుగుతుంది. ఈ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉండదు. కాబట్టి ఇచ్చిన వర్క్ డన్ అంతా కూడా ఇచ్చిన హీట్ ఎనర్జీ అంతా వర్క్ డన్గా జరుగుతుంది. సో ఈ వర్క్ డన్ని మనం Q అనే రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. సో దీన్ని Q1గా మనం తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రెండవ సిచ్యువేషన్ని మనం గమనిస్తే, రెండవది వెన్ గ్యాస్ ఎక్స్పాండ్స్ అడియాబాటికల్లీ. అడియాబాటికల్గా కానీ ఎక్స్పాన్షన్ జరిగితే ఫ్రమ్ ఎక్కడి నుండి ఎక్కడికి జరుగుతుంది అంటే ఒకసారి ఈ గ్రాఫ్ను గమనించండి. ఇక్కడి నుండి ఇక్కడికి అన్నమాట. సో P2 V2 T1 నుండి P3 V3 T2 వరకు. సో ఇక్కడ టెంపరేచర్లో మార్పు వస్తుంది. అడియాబాటిక్లో టెంపరేచర్లో మార్పు వస్తుంది. లేదు సింపుల్గా చెప్పుకోవాలంటే 2 నుంచి 3కి మార్పు జరిగినప్పుడు, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది అంటే W2 to 3. ఓకే, లేదా సెకండ్ సిచ్యువేషన్ W2, ఇది W1 అనుకున్నాం, ఇది W2. సో W2 ఈక్వల్ టు NR టెంపరేచర్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది కదా. ఫైనల్ టెంపరేచర్ T2, ఇనిషియల్ టెంపరేచర్ T1 బై గామా మైనస్ 1. సో నెక్స్ట్ మూడో సిచ్యువేషన్ని మనం గమనిద్దాం.
మూడో సిచ్యువేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ కంప్రెషన్ అనమాట. ఎలాంటి కంప్రెషన్? ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్ ఈ లైన్ ఐసోథర్మల్ కంప్రెషన్. వెన్ గ్యాస్ ఐసోథర్మల్లీ కంప్రెషన్, వెన్ గ్యాస్ ఐసోథర్మల్లీ కంప్రెషన్, కంప్రెస్డ్ ఫ్రమ్ ఎక్కడి నుండి ఎక్కడికి, ఫ్రమ్ 3 to 4 అంటే P1 V1 ఈ విషయాలు వస్తే P3 V3 T2 నుండి P3 V3 T2 నుండి P4 V4 T2 టెంపరేచర్లో చేంజ్ లేదనమాట. సో టెంపరేచర్లో చేంజ్ లేదంటే అది హీట్ ఎనర్జీ, మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ మొత్తం కూడా అక్కడ కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని Q2గా తీసుకోవచ్చు. దీన్ని Qగా తీసుకోలేము, ఎందుకంటే అడియాబాటికల్లీ ఈ హీట్ అనేది ఎక్స్చేంజ్ జరగలేదు కాబట్టి. సో Q2 = W3 = nRT. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ కదా T2, nRT ln ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ అంటే V4/V3. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్, ఫోర్త్ సిచ్యువేషన్ కనుక గమనిస్తే, సో వెన్ గ్యాస్ అడియాబాటికల్లీ కంప్రెస్డ్, గ్యాస్ అడియాబాటికల్లీ కంప్రెస్డ్ ఫ్రమ్ 4 to 1. 4 కాడ దానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి? P4 V4 T2 నుండి P1 V1 T1 ఇక్కడ టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. సో ఈక్వేషన్ రాస్తే W4 = nR టెంపరేచర్ డిఫరెన్స్, ఫైనల్ టెంపరేచర్ T1, ఇనిషియల్ టెంపరేచర్ T2/γ-1. సో ఇక్కడ 4 సిచ్యువేషన్లో ఉన్న వర్క్ డన్ను మనం కూడితే మొత్తం వర్క్ డన్ వస్తుంది. సో టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు, W W1 + W2 + W3 + W4. సో అన్నిటినీ యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో W1 ఎంత? nR T1 log V2/V1 ప్లస్ W2 ఎంత? nR γ-1 T1 మైనస్, ఓకే చూద్దాం, T2 మైనస్ T1. నెక్స్ట్ ప్లస్ W3 = nR T2 ln V4/V3. నెక్స్ట్ నాలుగో సిచ్యువేషన్ nR γ-1 టెంపరేచర్ T1 - T2. ఓకే, కంప్రెషన్ పదాలను మనము నెగిటివ్ వచ్చే టర్మ్ లాగా మార్చి రాద్దాం. ఇలా రాయడం వల్ల మనకు ఈక్వేషన్ సింప్లిఫై అవుతుంది. సో చూడండి, ఈ రెండు కంప్రెషన్లు కదా, ఈ రెండిటికి నెగిటివ్ టర్మ్స్ వచ్చేటట్టుగా మనము T1 - T2ని T2 - T1గా రాస్తే చాలు. ఇక్కడ V4/V3ని V3/V4 రాస్తే ముందర నెగిటివ్ వస్తుంది. సో కంప్రెషన్ నెగిటివ్ ఉన్న టర్మ్స్గా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. W = nR T1 న్యాచురల్ లాగార్థం ఆఫ్ వాల్యూమ్ V2/V1 ప్లస్ nR γ-1 T2 - T1. సో కంప్రెషన్ జరిగిన పదాలని నెగిటివ్ టర్మ్లోకి రాస్తే nR T2 ln V3/V4, అక్కడ V4/V3 ఉంది కదా, ఇక్కడ V3/4 మైనస్ nR γ-1 T2 - T1. గమనించండి, పైన T1 - T2 T2 - T1 రాష్ట్రం. ఇలా రాయడం వల్ల ఏంటి లాభం అంటే, గమనించండి, ఈ టర్ము
క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ నెగిటివ్ సైన్ ఉంది. సో టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది అంటే ఇందులోని టర్మ్స్ను కూడా కొద్దిగా కామన్ తీసి రాసేద్దాం. సో ఎన్ఆర్ అనేది రెండిట్లో కామన్గా ఉంది. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ కామన్ తీస్తే T1 ln V2 by V1 minus T2 ln V3 by V4. సో మనకు కార్నాట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీని ఎలా కనుక్కుంటామంటే ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్ బై ఇనిషియల్గా సోర్స్ నుంచి ఇంజిన్కి అందినటువంటి హీట్ ఎనర్జీ. సో అంటే Q1 అనమాట. Q1 ఏందో ఇక్కడ ఒకసారి మనం ఆల్రెడీ రాసుకోవడం జరిగింది. సో Q1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. nRT1 ln V2 minus V1. సో ఓకే, టోటల్ వర్క్ డన్ పైన ఉండేది బై Q1. సో టోటల్ వర్క్ డన్ nR T1 ln V2 by V1 minus T2 ln V3 by V4 by nR T1 ln V2 by V1. సో ఇంకొంచెం సింప్లిఫై చేస్తే ఈ ఫస్ట్ టర్మ్ పైన ఉన్న ఫస్ట్ టర్ము కింద ఉన్న ఫస్ట్ టర్ము క్యాన్సల్ పోయి ఈటా ఈక్వల్ టు 1 మైనస్ T2 ln V3 by V4 by T1 ln V2 by V1. సో దీన్ని ఇంకొంత సింప్లిఫై చేసేదానికి స్కోప్ ఉంది యాక్చువల్లీ. సో ఇది ఎఫిషియన్సీ. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం అడియాబాటిక్ సిచ్యువేషన్ని, ఎందుకంటే టెంపరేచర్ డిఫర్ అయ్యే సిచ్యువేషన్ అక్కడే కాబట్టి అడియాబాటిక్ ఈక్వేషన్ని కానీ మనం గమనిస్తే సాధారణంగా అడియాబాటిక్ సిచ్యువేషన్లో పీవీ పవర్ గామా అవుతుంది. పీవీ పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. అయితే ఇక్కడ ప్రెజర్ వాల్యూమ్ పదాలతో మనం సింప్లిఫై చేయలేము. దీన్ని టెంపరేచర్ వాల్యూమ్ పదాల్లోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ద్వారా మనకి ఏం తెలుసు అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని తెలుసు. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఈ ఈక్వేషన్ నుంచి పీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ బై విగా రాసుకోవచ్చు. సో ఈడ పీ బదులు ఈ విషయాన్ని రాద్దాం. సో రాస్తే ఎన్ఆర్టీ బై వి ఇంటూ వి పవర్ గామా, ఇది ఆల్రెడీ ఉంది, వి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇంకా ఇక్కడ కాన్స్టెంట్ ఉన్న పదాలను అవతలకి సెండ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఆ రెండు పదాలు కూడా అవతలకి వెళ్ళిపోతే అది కూడా కాన్స్టెంటే అవుతుంది. సో యువతలు ఏం మిగిలినాయంటే టీ మిగిలింది బై వి మిగిలింది. సో వి పవర్ గామా మిగిలింది, అవతల కాన్స్టెంట్. సో టీ పైన అలానే ఉంది, విని పైకి వెళ్తే గామా -1 అవుతుంది. సో రెండు వి పదాలే కాబట్టి వి కాస్త వి పవర్ గామా -1 కాన్స్టెంట్. సో దీన్ని యూజ్ చేసుకొని మనము మొదటగా అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే, సో ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ టీవీ పవర్ గామా -1 అంటే T1 V1 గామా -1 ఈక్వల్ టు T2 V2 అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి అనమాట. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాడికి వద్దాం. గమనించండి, ఇదే కదా అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇక్కడ P2 V2 T1 P3 V3 T2. ఓకే, ఇక్కడికి వద్దాం. ఏమేమి జరిగింది, ఏం మార్పు జరిగింది ఒక్కసారి రాద్దాం. ఇక్కడ P2 V2 T1 నుండి P3 V3 T2కు మారింది. సో ఇక్కడ టెంపరేచర్ మరియు వాల్యూమ్ పదాలు మాత్రమే ఏముంటే అవి రెండిటిగా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ T ఉంది కదా T1, V ఉంది కదా V2 పవర్ గామా -1 ఈక్వల్ టు యువతలో ఉన్న టర్మ్స్ T ఉంది కదా T2 V3 పవర్ గామా -1.
ఓకే, ఇక్కడ మనకు ఏం కావాలి అంటే V3 బై ఓకే T1/T2 లేదా T2/T1లోకి రాద్దాం. T2/T1. ఓకే, T2/T1 కావడం కోసం నేను దీన్ని ఇలా పదం మారుస్తున్నా, దీన్ని యువతలకి మారుస్తున్నా. సో అలా మారిస్తే T2/T1 ఈక్వల్ టు V2/V3 హోల్ పవర్ గామా మైనస్ 1. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ అనుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా అడియాబాటిక్ కంప్రెషన్, ఈ మొత్తం సైకిల్లో అడియాబాటిక్ కంప్రెషన్ ఇన్ అడియాబాటిక్ కంప్రెషన్ ఎందుకు ఇంత అంటే వీలైనంత సింపుల్ ఫామ్లో రాసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అడియాబాటిక్ కంప్రెషన్ అంటే ఫోర్త్ సిచ్యువేషన్. సో ఫోర్త్ సిచ్యువేషన్లో ఉన్న టర్మ్స్ ఏంటి అంటే P4V4T2 నుంచి P1V1T1లోకి అది కంప్రెస్ చెందింది అనమాట. సో దీన్ని ఈక్వేషన్లోకి మనం అప్లై చేస్తే టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్లోకి కన్వర్ట్ చేస్తే, సో ఫస్ట్ పదం ఏముంది T2 V4 గామా మైనస్ 1, యువతల ఏముంది V1 T1. సో T1 V1 హోల్ పవర్ గామా మైనస్ 1. సో మనం ఇక్కడ V1/V2 తెచ్చే ప్రయత్నం కావాలి మనకు. కాబట్టి ఈ టర్మును యువతలకి పంపిస్తే సో T2/T1 ఈక్వల్ టు V1/V4 హోల్ పవర్ గామా మైనస్ 1. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2 రెండింటిని కానీ పరిశీలన చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ సమానం, సో రైట్ హ్యాండ్ టైము మనం ఈక్వల్ చేద్దాం. V2/V3 హోల్ పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు V1/V4 గామా మైనస్ 1. సో గామా మైనస్ 1 క్యాన్సల్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ V3 పదాన్ని, ఈ V1ను ఇక్కడికి, ఈ V3ని ఇక్కడికి సెండ్ చేయొచ్చు. సో V2/V1 ఈక్వల్ టు V3/V4. ఈ మొత్తం ఈక్వేషన్ని మనము ఎఫిషియన్సీ ఈక్వేషన్లో ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈటా ఈక్వల్ టు 1 మైనస్ ln V3/V4 T1 V4 బై T2 ln, ఓకే ఒకసారి చూద్దాం, ఈటా ఈక్వేషన్ కాడికి వద్దాం. సో పైన T2 అనమాట, T2 V3/V4. మనకి ఏం తెలిసిందంటే ఈక్వేషన్లో V3/V4 వాల్యూ V2/V1 వాల్యూ సమానం అని తెలిసింది. అంటే ఆ రెండు మనం క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఇంతవరకు మనం ఇబ్బంది పడింది దానికోసమే, దాన్ని సాధించడం కోసం. సో ఇక్కడ V2/V1. సో మనకు పైన ఉన్న ఈక్వేషన్ ద్వారా ఏం తెలుసు అంటే ఈ టర్ము సమానం అని తెలుసు. సో ఈ ln భాగము ఈ ln భాగం క్యాన్సల్. సో ఈటా ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. సో ఇది ఎఫిషియన్సీని కనుక్కునేటువంటి సూత్రం. ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క నేచర్ కానీ అలాంటివి ఏం లేవు. ఏముంది ఫైనల్లీ అంటే ఇన్ టెంపరేచర్లో అడియాబాటిక్ ప్రాసెస్లో జరిగిన టెంపరేచర్ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఆ రేషియో మనకు బట్టి మనము దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది. T2/T1 రేషియో 0 అయితే ఎఫిషియన్సీ 1 అవుతుంది. కానీ అలా ఉండదన్నమాట, అలా పర్ఫెక్ట్ రీసైక్లింగ్ జరగదు. ఎంత ఎఫిషియన్సీ ఉండేది ఈ సూత్రం ద్వారా మనము కనుక్కోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ. 1 and all.